ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈ రోజు నేను మీకు ఒక మంచి టేస్టీ అండ్ అందరికీ ఇష్టమైన ఎమ్మీ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. అదే టొమాటో కెచప్. టొమాటో సాస్ అని అనొచ్చు, టొమాటో కెచప్ అనొచ్చు. ఇది చక్కగా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. మనందరం ఈ రోజుల్లో బాగా స్నాక్ ఐటమ్ అంటే ఫస్ట్ పక్కన ఒక చిన్న బౌల్లో టొమాటో కెచప్ పెట్టుకుంటున్నాం. సో మనందరికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకేమాత్రం డిలే చేయకుండా అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. టమాటో సాస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూపిస్తున్నానండి. కారం, ఉప్పు, మిరియాలు, లవంగ, చెక్క, ఒక యాలుక. మనం తీసుకున్న టమాటోస్ ఒక 1/2 kg ఉన్నాయి. కొంచెం పంచదార, కొద్దిగా చింతపండు గుజ్జు కూడా తీసుకుని నేను ఒక చిన్న బౌల్లో సపరేట్గా పెట్టుకున్నాను. ముందుగా మనం టమాటోలను చక్కగా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. దానికోసం టమాటోలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 ముక్కలుగా కట్ చేసుకున్నా సరిపోతుందండి. కట్ చేసి మనం కుక్కర్లో వేసుకోవాలి. ఒకవేళ కుక్కర్ లేదు అనుకున్న వాళ్ళు గిన్నెలో వేసుకుంటే కొంచెం నీళ్లు పోసినా, లేకపోతే కాస్త మంట మనం హై ఫ్లేమ్లో ఉంచినా కూడా అది కొద్దిగా ఉడకడం మొదలైతే నీరు బయటకు వస్తుంది. కాబట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచితే టమాటా ముక్కలు అనేవి మగ్గిపోతాయి. ప్రెషర్ కుక్కర్లో మనం ఒక 4 విజిల్స్ వచ్చే వరకు రాణించుకుంటే టమాటా ముక్కలు మగ్గిపోయి ఉంటాయి. ముందు మనం టమాటా ముక్కలన్నీ కుక్కర్లో వేసేసి ఉడికించుకుందాం. మీలో ఎంతమందికి టమాటో సాస్ అంటే ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పాలి. ఇప్పుడు మనం ఈ టమాటో సాసు వితౌట్ మసాలా ఫ్లేవర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన చెక్క, లవంగ, యాలక అనేవి ఆప్షనల్ అండి. మీకు ప్లెయిన్ ట్యాంగీ ఫ్లేవర్ లాగా ఉండాలి అనుకుంటే వీటిని అవాయిడ్ చేయొచ్చు. కొంచెం మసాలా ఫ్లేవర్ ఉండాలనుకుంటే వీటిని మీరు ఒక చిన్న వైట్ క్లాత్లో చుట్టేసి ఆ చిన్న పొట్లంలాగా కట్టేసి అందులో వేసినా సరిపోతుంది. నా దగ్గర వైట్ క్లాత్ అనేది ఏది లేక నేను ఒక 2-3 టమాటా ముక్కల్లో అవి గుచ్చేసి ఉంచాను. ఉడికినప్పుడు ఏమవుతుందంటే వాటి ఫ్లేవర్ అనేది చక్కగా టమాటా ముక్కలకు పడుతుంది. ఆ తర్వాత తీసేసుకోవచ్చు. కాబట్టి నేను ఆ విధంగా చేశానండి. ఇప్పుడు మనం ఒక 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం విజిల్ దిగింది లేనిది చూసుకొని సౌండ్ ఆగిపోయిన తర్వాత నిదానంగా మూత ఓపెన్ చేసి మనం ఫస్ట్ ఏవైతే మసాలా ఫ్లేవర్ కోసం అవి గుచ్చి ఉంచామో వాటిని జస్ట్ ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మీరు కొంచెం మ్యాష్ చేశారంటే దాంట్లో ఉన్న రసం అనేది మన టమాటా ముక్కల్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఆ చిన్న చిన్న పీసెస్ మనం ఏవి పెట్టామో అవి సపరేట్గా పక్కకు తీసేసుకుని ఆ టమాటా ముక్కల్ని మనము మిగతా వాటితో కలిపేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మనకి. ఈ విధంగా వేసుకున్న చెక్క, లవంగ అనేవి మసాలా ఫ్లేవర్ ఇష్టపడని వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఉడికిన టమాటా ముక్కల్ని మనం మిక్సీలో వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కుక్కర్లో ఉడికించడం వల్ల మనకి బాగా నీరు ఊరింది కాబట్టి ఆ ఎక్స్ట్రా వాటర్ అనేది తీసేసుకుంటే కొంచెం మనం మిక్సీ వేసినప్పుడు అది మొత్తం గిన్నెకంతా ఎక్కువైపోయి పక్కకి స్పిల్ అవ్వకుండా ఆ ఎక్స్ట్రా వాటర్ని నేను ముందుగానే తీసేస్తున్నాను. ఇప్పుడు ముక్కలన్నీ మిక్సీ వేసుకున్న తర్వాత ఇట్లాంటి స్ట్రైనర్లో జల్లెడ లాంటి దాంట్లోటి మీరు ఆ గింజలు, తొక్కు అంతా పోయేలాగా చక్కగా వడకట్టుకుంటే స్మూత్ పేస్ట్ లాగా వస్తుంది మనకి సాస్ అనేది. సో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం ఇప్పుడు వడగట్టుకుందాం. నాకైతే టొమాటో సాస్ అంటే చాలా ఇష్టం అండి. ఏ స్నాక్స్లో అయినా సరే ఉంటే తప్పకుండా అదే ట్రై చేస్తుంటాను. ఇప్పుడు బ్రెడ్లో తినడానికైనా, చపాతీ చేసినప్పుడు కర్రీ లేకపోయినా టొమాటో సాస్తో తినడానికి ప్రిఫర్ చేస్తాను. పిల్లలు ఏమైనా స్నాక్స్ చేసినప్పుడు, పునుగులు అలాంటివి చేసినప్పుడు కూడా పచ్చడి అట్లా దానికి బదులుగా కూడా టొమాటో సాసే ఉంటే తినేస్తూ ఉంటారు. నాకు వీలున్నప్పుడు చేస్తూ ఉంటాను. వీలు లేనప్పుడు ఏదైనా మంచి బ్రాండ్ కంపెనీది కొంచెం ఫ్లిప్ ఉన్నది అంటే లిడ్ లాగా ఉన్న చిన్న క్వాంటిటీ తీసుకొస్తూ ఉంటాను. ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీ కొనుక్కొని రాను. ఇప్పుడు మనం చక్కగా
వడకట్టేసుకున్నాం కదండి, ఈ విధంగా తొక్కు వచ్చేస్తుంది పైకి. దాన్ని తీసి పడేసేసి మనకి కింద వచ్చిన పల్ప్ అనేది స్ట్రైనర్ కూడా చాలాసేపు ప్రెస్ చేసాం కాబట్టి అడుగున కొంచెం గుజ్జు ఉంటుంది, అది కూడా తీసేసుకుని ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి. కొంచెం ఉడకడం మొదలయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకుంటే త్వరగా మరగడం అనేది స్టార్ట్ అవుతుంది. మరిగేటప్పుడు మనం సిమ్లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకుంటే మనకి సాస్ అనేది స్లోగా కుక్ అవుతూ ఫినిష్ అవుతుంది. మధ్య మధ్యలో ఇప్పుడు ఇక్కడ చూపించినట్టుగా మనం కలుపుకుంటూ ఉంటే అది పొంగిపోయినట్టుగా కిందకు పోకుండా చక్కగా కలుస్తూ ఉంటుంది. మనం ఈ విధంగా మరగడం స్టార్ట్ అయినప్పుడు ఇక ఫ్లేమ్ అనేది తగ్గించేసుకొని స్లో మంట మీద ఉడికించుకోవాలి. ఇది మొత్తం కంప్లీట్ అవ్వడానికి ప్రాసెస్ మ్యాక్సిమం 12 to 15 minutes పడుతుందండి. మనము స్టార్టింగ్లోనే హై ఫ్లేమ్లోనే ఉంచుతాం, ఆ తర్వాత సాస్ అనేది దగ్గర పడే వరకు సిమ్లోనే ఉంచుతాం కాబట్టి 12 to 15 minutes అనేది ఈజీగా పడుతుంది. మీరు ఇంకా కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటే ఇంకా కొంచెం సమయం ఎక్కువ కూడా పట్టొచ్చు. పిల్లలకి మీరు ఎక్కువగా ఒక్కసారి కొంచెం సీజనల్గా ఉన్నప్పుడు తక్కువ రేట్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి కేజీ 2 రూపీస్ 5 రూపీస్కే ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఒక్కసారి క్వాంటిటీ తయారు చేసుకొని కూడా మీరు ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. లెమన్ సాల్ట్ అని దొరుకుతుందండి, నిమ్మ ఉప్పు, అది కొంచెం కలిపి ఉంచుకుంటే కూడా నిల్వ ఉంటుంది సాస్ అనేది. లేదంటే సోడియం బెంజాయిట్ అని కూడా మనకి ప్రిజర్వేటివ్ దొరుకుతుంది, అది కొంచెం తెచ్చి కలుపుకున్నా కూడా సాస్ అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు నిల్వ ఉంచుకోవాలి అంటే. లేదంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని ఆ రిమైనింగ్ క్వాంటిటీ వాడుకున్నాక ఫ్రిడ్జ్లో యూజ్ పెట్టుకుంటూ ఉంటే మీరు అది అయిపోయే వరకు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఏ భయం లేకుండా. నేను తయారు చేసిన సాస్ మ్యాక్సిమం 1 week కంటే ఎక్కువ రోజులు కూడా ఉండదండి. ఆల్మోస్ట్ 2 to 3 daysకే ఫినిష్ చేసేస్తారు వండంగానే. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్యాచే చేస్తున్నాను కాబట్టి నేను లాంగ్ టర్మ్ అయితే స్టోర్ అనేది చేయనండి. ఇప్పుడు మనకి సాస్ అనేది కొంచెం దగ్గర పడుతూ ఉంది కాబట్టి ఈ టైంలో మీరు టేస్ట్కి సరిపడినంత ఒక 3 to 4 spoons షుగర్ వేసుకోవాలి. కొంచెం 2-3 tablespoons మనము చింతపండు గుజ్జు, కాస్త స్పైసీగా ఉండాలనుకునే వాళ్ళు కారం వేసుకోవచ్చు, వద్దు అనుకునే వాళ్ళు కారాన్ని అవాయిడ్ చేసేయచ్చు, అవసరం లేదు, కలుపుకోవాల్సిన అవసరం లేదు. సో మా పిల్లలు స్పైసీనెస్ ఇష్టపడతారు కాబట్టి మా పాపకి నేను కారం వేశాను. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఈ టేస్ట్లన్నీ కొంచెం మనకి చక్కగా బ్లెండ్ అయ్యి టేస్ట్ బాగుండడం కోసం మనకి సాల్ట్ అనేది టేస్ట్ సమంగా చేస్తుంది అనమాట. సో కొద్దిగా చివరిలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఈ టైంలో మనం స్పూన్ పెట్టినా అది జారిపోతుంది, అంటే ఇంకా సాస్ అనేది రెడీ కాలేదు. మనం అలా నిదానంగా కలుపుతూ ఉంటే ఇంకా కొంచెం సేపటికి ఈ విధంగా చిక్కగా అయ్యి దగ్గరకు వస్తుంది అనమాట. చూడండి మనం స్పూన్ పెడితే ఇప్పుడు త్వరగా ఇందాకట్లా జారిపోవట్లేదు, అంటే స్పూన్కి పట్టుకొని ఉంటుంది, అంటే దగ్గరకు వచ్చేసినట్టే. ఫైనల్గా దగ్గరకు వచ్చినప్పుడు మనకి టమాటో అదంతా గుజ్జు చిందినట్టుగా ఇలా పడుతూ ఉంటుంది. ఈ టైంలో మీరు ఇక మూత తీసి కాకుండా లిడ్ పెట్టి ఇంకొక నిమిషం ఉంచేసి ఆఫ్ చేసేసుకుంటే సాస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. నేను ఫినిష్ చేసిన తర్వాత ఈ విధంగా బౌల్లో తీసాను. చూడండి ఎంత పర్ఫెక్ట్ క్రీమీ టెక్స్చర్ వచ్చిందో, సూపర్గా ఉంది. మా ఇంట్లో బ్రెడ్ కూడా రెడీగా ఉంది, నేను హ్యాపీగా సాస్ తోటి ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా ఈ సాస్ని ట్రై చేసి చక్కగా మీ పిల్లలకి సర్వ్ చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నాకు కామెంట్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు వండిన తర్వాత. ఎందుకంటే టమాటోస్ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఉంటాయి. సో మీరు ఇప్పుడు అనుకున్నా కూడా చిటికలో చేసేసేయచ్చు స్టార్ట్ చేసి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. నేను అప్లోడ్ చేసే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీరు తప్పకుండా నా ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక బెల్ వస్తుంది పక్కన, అది కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.